మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న ఓ వ్యక్తిని ఎస్ఓటీ మల్కాజ్గిరి జోన్ పోలీసులు బొల్లారం లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ చెందిన 27 ఏళ్ల పద్మాన్స్ కుమార్ అనే వ్యక్తి ప్రస్తుతం పటాన్చెరులోని బీహార్ బస్తీలో నివాసముంటూ కూలీగా పనిచేస్తున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పద్మాన్స్ కుమార్ అక్రమంగా డ్రై గంజాయి చాక్లెట్ల విక్రయానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో 2024లో చెర్లపల్లి పోలీసులు అతన్ని గంజాయి కేసులో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత తుపాకులు తపంచాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్లో అవసరమైన వ్యక్తులకు అధిక ధరలకు విక్రయించాలని పథకం వేసుకున్నాడు. ఈ పథకంలో భాగంగా ఈ నెల 10వ తేదీన ఉత్తరప్రదేశ్కు వెళ్లిన పద్మాన్స్ కుమార్ సోను అనే వ్యక్తిని సంప్రదించి ఆయుధాలను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోను నుంచి 2 9mm పిస్టల్స్, 17 లైవ్ రౌండ్లు, 3 మ్యాగజైన్లు, 1 డబుల్ బ్యారెల్ తపంచా, 2 లైవ్ రౌండ్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆగస్టు 22న మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల సమయంలో బొల్లారం బంగ్లా నెంబర్ 13 సాధన మందిర్ సమీపంలో పద్మాన్స్ కుమార్ కదులుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఎస్పటి మల్కాజ్గిరి జోన్ పోలీసులు, బొల్లారం పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పద్మాన్స్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 2 9mm పిస్టల్స్, 3 మ్యాగజైన్లు, 17 లైవ్ రౌండ్లు, 1 డబుల్ బ్యారెల్ తపంచా, 2 లైవ్ రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆయుధాలను కొనుగోలు చేసి నేరాలకు పాల్పడే వ్యక్తులకు విక్రయించేందుకు ప్రయత్నించిన పద్మాన్స్ కుమార్పై బొల్లారం పోలీస్ స్టేషన్లో ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈరోజు అంటే 22వ తారీఖు ఆగస్టు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటీ పోలీస్ మల్కాజ్గిరి జోన్ కి సంబంధించిన వాళ్ళు అలాంగ్ విత్ బొల్లారం లా అండ్ ఆర్డర్ పోలీస్ ఒక పర్సన్ బై నేమ్ ప్రభాస్ కుమార్, సన్ ఆఫ్ భీమ్రావు, వయసు 27 సంవత్సరాలు, చెర్లపల్లి ఏరియాలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి ఇతను రెసిడెంట్ ఆఫ్, నేటివ్ ఏమో దయాల్పూర్ విలేజ్, గాజీపూర్ డిస్ట్రిక్ట్, ఉత్తరప్రదేశ్. ఇతను 3 ఫైర్ ఆర్మ్స్, తర్వాత 19 లైవ్ అమ్యునిషన్ ఇల్లీగల్ గా ప్రొసెస్ చేసి ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్ తో ఇతన్ని ఇవాళ ఎస్ఓటీ పోలీస్ పట్టుకోవడం జరిగింది. అయితే ఈ ప్రభాస్ కుమార్ అన్న అతను మనం ఇతని బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే ఇతను నేటివ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఇతనికి 3 సిస్టర్స్, 2 బ్రదర్స్ ఉన్నారు. కేవలం 5వ తరగతి చదువుకున్నాడు. 2021లో ఇతను గాంజా కన్సంప్షన్ కి చాలా అడిక్ట్ అయిపోయి ఇతను యూపీకి వెళ్ళి అక్కడ అదే టైంలో ఇతను మమత అన్న ఆవిడను బీహార్ స్టేట్ కి సంబంధించిన ఆమెను పెళ్లి చేసుకున్నారు. అయితే అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత ఇతను చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాకు షిఫ్ట్ అయ్యి హీ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఆ టైంలో ఒక 1 year క్రితం భార్య కన్సీవ్ అయిన తర్వాత ఇతను ఆమెను బీహార్ లో వదిలిపెట్టి వచ్చి ఇక్కడ బై దిస్ టైం వాళ్ళకు ఒక 3 పిల్లలు ఉన్నారు. తక్కువ ఇన్కమ్ వల్ల ఇతను ఏమనుకున్నాడంటే ఇప్పుడు పనిచేసే చోట ఏదైతే ఉందో చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అతనికి డబ్బు తక్కువగా వస్తుంది కాబట్టి డ్రై గాంజా తర్వాత గాంజా చాక్లెట్స్ అమ్ముతూ మనకు ఒకసారి చెర్లపల్లి లిమిట్స్ లోనే 2024లో పట్టుబడతారు గాంజా చాక్లెట్స్ తో. ఇతను బీహార్కి వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతుంది. అయితే లేటర్ ఆయన చెర్లపల్లి ఏరియాకి షిఫ్ట్ అయిన తర్వాత బీహార్ బస్తీలో ఉంటూ పటాన్చెరు లిమిట్స్ లో తర్వాత డైలీ లేబరర్ గా పనిచేస్తూ ఇప్పుడు ఏమనుకున్నాడంటే నేను ఫైర్ ఆర్మ్స్ పర్చేస్ చేస్తే 3 నెలల జీతం ఒకటేసారి రావడంతో దీనికి నేను డబల్ ఇన్కమ్ అంటే ఒక 25,000తో నేను హోమ్ గ్రోన్ పిస్టల్ సంపాదిస్తే దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు నేను అమ్మగలిగితే నాకు 3 times 4 times అమౌంట్ వస్తుందని ఒక ప్లాన్ తో ఇతను బీహార్ కి వెళ్తాడు. 10వ తారీఖు 8వ నెల వెళ్ళి అక్కడ సోను అన్నతని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ సోను అన్నతను ఆల్రెడీ ఇతనికి ముందు గాంజా, డ్రై గాంజా, కొంత గాంజా చాక్లెట్స్ చాలా చిన్న మొత్తంలో సప్లై చేయడం చేసేవాడు. అతను అక్కడికి వెళ్ళి అతను ఆ పరిచయంతోనే నీకేమైనా వెపన్స్ అమ్మే వాళ్ళు ఉంటే చెప్పు, నాకు ఇక్కడ అవసరం ఉంది, నాకు ఉపయోగపడతాయి, నాకు డబ్బు వస్తాయి అంటే అతను ఈ ప్రభాస్ కుమార్ ఆ రకంగా 2 9mm పిస్టల్స్, 17 లైవ్ రౌండ్స్, ఒక 3 మ్యాగజైన్స్, ఒక డబుల్ బ్యారెల్ తపంచా ఇవన్నీ కూడా సీజ్ చేయడం కొనడం జరుగుతుంది. ఇది కేవలం ఈ వెపన్స్ అమ్మి డబ్బు సంపాదించాలన్న ఒక నెపంతో మాత్రమే ఇవి ప్రొక్యూర్ చేస్తాడు. అట్లా ఉండగా ఈ రోజు 22వ తారీఖు 12 గంటలకు ఈ ప్రభాస్ కుమార్ మన ఏరియాలో బొల్లారం ఏరియాలో తిరుగుతూ బంగ్లా నంబర్ 13 ఏరియాలో ఇతను ఎస్ఓటీ ఇన్ఫర్మేషన్ మీద ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే ఇతను మనకి హెస్ లెడ్ టు
all 3 weapons which he procured. ఆ 3 weapons 2 9mm pistols with 3 magazines, 17 live rounds and ఒక డబుల్ బ్యారెల్ తపంచా. అయితే ప్రీవియస్ గా ఇతను మనకు చెర్లపల్లి పోలీస్ స్టేషన్ లో 149/24 లో NDPS యాక్ట్ లో అరెస్ట్ అయి ఉన్నాడు. గాంజా చాక్లెట్స్ కొద్ది మొత్తంలో కన్స్యూమర్ అప్పుడు కేవలం. అయితే ఇతని దగ్గర నుంచి ఇవాళ సీజ్ చేసిన ప్రాపర్టీ 2 9mm పిస్టల్స్, ఒక డబుల్ బ్యారెల్ తపంచా, 3 మ్యాగజైన్స్, 17 లైవ్ రౌండ్స్, 0.65 mm ఒకటి, తర్వాత 0.8 mm 2, మొబైల్ ఫోన్ ఒకటి. మాకు ఈ దిశగా పబ్లిక్ కి మేమేం అపీల్ చేస్తున్నామంటే, ఎవరు కూడా ఇల్లీగల్ పొజిషన్ ఆఫ్ ఆర్మ్స్ ఎక్కడి నుంచి కూడా ప్రొక్యూర్ చేసుకోవడానికి లేదు. తెలంగాణకు వచ్చి లేబర్ కానీ ఇంకే రకమైన పని చేసుకున్నా కూడా ఇలాంటివి చేసుకుంటే పోలీస్ కి సరైన సమాచారం దొరికి